నమస్తే అందరికీ, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొరుట్ల రామదాసు కలర్స్ వాళ్ళ షెడ్ దగ్గర అవుతున్నాం. ఇది మెయిన్ షెడ్ అన్నమాట. ఇది ఇక్కడ మొత్తం డిస్ప్లే గణపతులు అయితే పెడతారు. ఆల్రెడీ మన ఛానల్ అయితే ఒక 2 ఎపిసోడ్ అయితే పెట్టడం జరిగింది. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అయితే పెట్టడం జరిగింది. అందులో అయితే కొన్ని గణపతులు అయితే దాదాపు ఒక 12-13 రకాల మోడల్ అయితే గణపతులు పెట్టినాం కదా. ఈ ఎపిసోడ్లో అయితే మొత్తం ముంబై మోడల్ గణపతులు సో అట్లా ఇంకా లోపల కొన్ని చింతమణి స్టైల్ గణపతి అయితే హైలైట్ ఉంది. అవన్నీ దగ్గర నుంచి పెడతా. ఫ్రెండ్స్, ఇవిడైతే క్రేజీ ఉంటుంది. ఎన్నోరకైతే ఇవ్వడు పదండి వీడియో చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గణపతులు రామదాసు కలర్స్ కొరుట్ల. ఇది మెయిన్ షెడ్. ఇది డిస్ప్లే గణపతులు అయితే ఉంటాయి అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ దాదాపు మస్తు రకాల మోడల్ అయితే డిస్ప్లే అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా కొత్త మోడల్ అయితే ముంబై మోడల్ రెడీ అయిపోయినాయి. అవన్నీ దగ్గర నుంచి పెడతా. ఫ్రెండ్స్, ఇవైతే క్రేజీ ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడుర్రి. ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు. రియల్ పంచ వైట్ కలర్ కట్టిరు. అట్లాగే మెడల కండు వచ్చేసి మనకు పింక్ కలర్ తీసుకున్నారు అనమాట. చూడొచ్చు మీరు, ముంబై మోడల్ గణేశుడు. గణపతి అయితే హైలైట్ ఉన్నది. మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూడవచ్చు మీరు, ఈగల్ ఆర్చ్ వచ్చిందనమాట. అట్లాగే పైన మనకు గ్యాప్లో అయితే మనకు ఏదైనా పేర్లు అయితే రాసుకోవచ్చు, మన యూత్ పేరు అయితే రాసుకోవచ్చు. ఈగల్ చూడవచ్చు మీరు, అంతా రెక్కలు కూడా చూడవచ్చు మీరు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. గణపతి అయితే చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు, ఫేమస్ ముంబై మోడల్ ఇది. సో గణపతి అయితే చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దాదాపు 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఇంకొకటి మనకు పెద్ద గణపతి అయితే మనకు అర్ధనారీశ్వరుడు మోడల్ అయితే గణపతి అవుతుందన్నమాట. చూడొచ్చు మీరు, ఇది భారీ గణపతి కూడా దాదాపు 12-13 ఫీట్ల పైనే ఉంటుంది. పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. బాడీకి మాత్రమే పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే చూద్దాం మనం. పెద్ద గణపతి, భారీ గణపతి, దాదాపు 15 ఫీట్ల పైనే ఉంటుంది. సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. ఈ గణపతికి పంచకైతే మొత్తం మనకు చెమ్కీ వర్క్ అయితే వచ్చిందన్నమాట. ఫ్లవర్స్ వచ్చిందన్నమాట. చూడొచ్చు మీరు, అంతా కూడా ఇదంతా చెమ్కీ వర్క్ అయితే చేసిరనమాట. పింక్ కలర్ పంచ, అట్లాగే బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు గణపతికి అయితే. భారీ గణపతి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి గణేశుడు అయితే పులి పైన చేతి పెట్టి ఉంటాడు అన్నమాట. చూడొచ్చు మీరు, పులికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే మనకు ఆశీర్వాదం చేతి అయితే పైన వచ్చిందనమాట. రైట్ సైడ్లో మనకు చూడొచ్చు మీరు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు గణపతికి మెడల హారం ఉంది కదా. హారంలో అయితే మనకు రామ్లల్ల విగ్రహం అయితే వచ్చిందనమాట. బాలరాముడు, అయోధ్య బాలరాముని విగ్రహం అయితే మనకు పేర్లో అయితే డిజైన్ చేసిరు గణపతికి అయితే. అట్లా ఇక్కడ గణపతికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు రాముడు, అట్లాగే శబరి కూడా వచ్చిందనమాట. చూడొచ్చు మీరు, రామాయణంలో మనకు శబరి రామునికి నిరావలు వినిపిస్తుంది కదా, అట్లాంటి కాన్సెప్ట్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు. సో పెయింటింగ్ వర్క్ అయితే హైలైట్ ఉన్నది ఇక్కడైతే. ఈ గణపతి కూడా భారీ బొజ్జ గణపయ్య. అట్లా ఇక్కడ ఇంకోటి మనకు ఈ గణపతి కూడా ముంబై మోడల్ గణపతి అయితే ఆల్రెడీ తయారవుతుంది. చూడొచ్చు మీరు. సో ఇది మనకు స్కెచ్ అయితే చూపెడతాం మీకైతే. స్కెచ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. పైన వచ్చేసి మనకు విఠలేశ్వర స్వామి వస్తాడు అనమాట. చూడొచ్చు మీరు, ముంబై ఫేమస్ మోడల్ ఈ గణపతి కూడా. సింహాసనంలో కూర్చొని ఉంటుంది గణేశుడు అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా వస్తాయన్నమాట. పైన విఠలేశ్వర స్వామి ఆర్చి వస్తాయన్నమాట పైన అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో సోఫా పైన కూర్చున్న భారీ గణేశుడు అవుతున్నాడు, ముంబై మోడలు. ఈ గణపతి దాదాపు హైట్ వచ్చేసి 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రాప్లో ఆర్చి కూడా వస్తుంది అనమాట. ఆర్చితోనైతే ఇంకా 15-16 ఫీట్లు దాటుతుంది. గణపతి అయితే చాలా బాగుంది. చూడొచ్చు మీరు, దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. ఎల్లో కలర్ పంచా ఇది. ఇదంతా కూడా మనకు వర్క్ వచ్చిందనమాట, కుందన వర్క్ వచ్చింది. అట్లాగే మెడల కండువ అయితే మనకు మెరూన్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మెరూన్ కలరు కండువ. అట్లాగే మనకు వర్క్ కూడా వచ్చిందనమాట. సో గణపతి అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా వస్తుంది ఈ గణపతికి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి అయితే రామదాసు కలర్స్లోని స్పెషల్ గణపతి. ఇది చింతామణి మోడల్, ఇది ముంబై ఫేమస్ మోడల్ ఇది. సో గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది, మెరిసిపోతుంది. చూడొచ్చు మీరు. గణపతి అయితే దగ్గర నుంచి చూపెడతాం మీరు. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. గణేశునికి అయితే మనకు మెరూన్ కలర్ పంచ అయితే తీసుకున్నారు అనమాట. చూడొచ్చు మీరు. అట్లాగే మెడలో మనకు ఎల్లో కలర్ కండువ అయితే తీసుకున్నారు. సో కాంబినేషన్ అయితే హైలైట్ ఉన్నది. గణేశునికి అయితే మనకు ఆభరణాలకైతే మనకు కుందన వరకు అయితే సెట్ చేశారనమాట. చూడొచ్చు మీరు. పైన కిరీటం దగ్గర, అట్లాగే మనకు తొండం పైన కూడా చూడొచ్చు మీరు. సో కుందన వరకు అయితే హైలైట్ కొడుతుంది. మొత్తం లైటింగ్లో అయితే మెరిసిపోతుంది గణపతి అయితే. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్ష్మణుడు ఉన్నాడు. చూడొచ్చు మీరు.
స్టాండింగ్ పొజిషన్లో లక్ష్మణునికి అయితే మనకు పంచ చూడొచ్చు మీరు. ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకు ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట, చూడొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ కూడా వచ్చిందనమాట, దానికి స్పెషల్గా వచ్చిందనమాట ఆర్చ్ అయితే. అట్లా ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు సీతాదేవి కూడా ఉంది, చూడొచ్చు మీరు స్టాండింగ్ పొజిషన్లో. సీతాదేవికి మనకు సారీ చూడొచ్చు మీరు, పింక్ అట్లాగే బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అట్లాగే మనకు చెంకి వర్క్ కూడా ఇచ్చారు సీతాదేవి సారీకి అయితే. చాలా బాగుంది విగ్రహం అయితే, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ కూడా దానికి సపరేట్గా వచ్చిందనమాట. అట్లాగే కింద అయితే మనకి ఇక్కడ బజరంగ్ బలి అయితే ఉన్నాడు అనమాట, చూడొచ్చు మీరు. హనుమంతుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట, చూడొచ్చు మీరు. మోకాళ్ళ పైన కూర్చొని ఉంటాడు, చాలా బాగుంది. హనుమంతుడు కూడా బొట్టు చూడండి మీరు, 3 నామాలు. సో ఇక్కడ ఈ సంవత్సరం అయితే రామదాసు కలర్స్లో అయితే ఈ గణేశుడు అయితే మొత్తం హైలైట్ అని చెప్పొచ్చు. కొరట్లలో అయితే చింతామణి ఫేమస్ మోడల్, ముంబై మోడల్ ఇది. అట్లా ఇక్కడ ఇంకో మోడల్ గణపతి కూడా చూద్దాం మనమైతే. మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు. దాదాపు ఈ గణపతి అయితే 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. రియల్ పంచ అట్లాగే రియల్ కండువా కూడా వేసారు మెడలో అయితే. సో ఈ గణపతి కూడా మనకు ముంబై మోడలే, హైలైట్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూడొచ్చు మీరు, పైన సింహాలు అయితే వచ్చాయన్నమాట. అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చిలో కూడా రౌండ్ షేప్లో కూడా లోపల డిజైన్ కూడా వేసారనమాట. గణేశుడు అయితే చూడడానికి అయితే లుక్ అయితే హైలైట్ ఉన్నది. ఇక్కడ మీరు ఇక్కడ కండోకు చూడవచ్చు మీరు, ఇదంతా కూడా మనకు వర్క్ అయితే వచ్చిందనమాట, కుందన వర్క్ అయితే వచ్చిందనమాట. ఈ గణేశుడు హైలైట్ ఉన్నాడు. అట్లాగే మనం ఇంకొక గణపతి అయితే చూడ గణపతి అయితే పెడతాం మీకైతే. ఇగో ఎలుక పైన కూర్చున్న గణేశుడు చూడొచ్చు మీరు, ఎలుక వాహనం పైన కూర్చున్నటువంటి గణేశుడు. ఈ గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పగిడి గణేశుడు చూడొచ్చు మీరు. పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. దగ్గర నుంచి కూడా చూద్దాం మనం. ఎలుక పెయింటింగ్ వర్క్ అయితే డిఫరెంట్గా ఉంది, చూడొచ్చు మీరు. ఇట్లా గీతలు అయితే డిఫరెంట్గా వచ్చిందన్నమాట. ఎలుక కళ్ళు కూడా మొత్తం భయంకరంగా ఉన్నాయి, చూడండి ఒకసారి. గణేశునికి పంచ వర్క్ అయితే మనకు గ్రీను అట్లాగే ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో అయితే మల్టీ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. అట్లాగే మనకు పంచకు కూడా మనకు చెమ్కి వర్క్ అయితే వచ్చిందనమాట, చూడొచ్చు మీరు. గణేశుడు అయితే హైలైట్ కొడుతుండు చూడడానికైతే. పగిడి పైన మనకు అట్లాగే బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా వచ్చిందనమాట.